చూసావా, వాడు నాకు భయపడి డబ్బు తెచ్చాడు. నాకు డబ్బు పెద్ద మ్యాటర్ కాదు, వాడు కావాలి, వాడి ప్రాణాలు కావాలి. మూర్తి! నన్ను చెప్పొద్దు. డబ్బు, నీకు డబ్బే కదా కావాలి, తీసుకో తీసుకో తీసుకో. ఇదే కాదు, రాబరీ చేసిన మొత్తం నువ్వే తీసేసుకో. నన్ను చెప్పొద్దు. నీకు ప్రియ కదా కావాలి. కమ్ 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 కమ్. ప్రియా, ప్రియా, యు గో దే. ఓకే, తీసుకెళ్ళు తీసుకెళ్ళు. నన్ను వదిలే, నన్ను వదిలే. నన్ను వదిలే. నీకేం కావాలన్నా ఇస్తాను. చెప్పు, నీకేం కావాలి? నాకు నీ ప్రాణం కావాలి. నా ప్రాణమా? అవును, నాకు నీ ప్రాణమే కావాలి, ఇంకేం వద్దు. నేను నీకేమని ఏం చేశాను? చేశావు. నా ప్రాణానికి ప్రాణమైన నా చెల్లెల్ని అతి దారుణంగా కాల్చి చంపేశావు. నీ చెల్లెల్ని నేను చంపేశానా? నో నో, అసలు నీ చెల్లెలు ఎవరో నాకు తెలీదు. నాకు తెలీదు. తెలీదురా, తెలీదురా. ఇలాగే ఇలాగే గన్ను పెట్టి ఆ రోజు బ్యాంకులో ఏమీ తెలియని ఒక అమాయకురాల్ని కాల్చి చంపేశావు. ఆ అమ్మాయి నా చెల్లెలు. నా చెల్లెల్ని పోలీసుల కళ్ళ ముందే పిట్టని కాల్చినట్టు కాల్చేశావు. అంత చేసిన పోలీసులు నిన్ను పట్టుకోలేక ఏదో డ్రగ్స్ గ్రూప్ చేసిందనుకుని ఫైల్ని క్లోజ్ చేశారు. అప్పుడు ఆ ఫైల్ని నేను ఓపెన్ చేశాను. ఆ డ్రగ్స్ వాళ్ళని వెతుకుతూ డేవిడ్ రాజ్ గ్రూప్లో చేరాను. తర్వాత బ్యాంకుకి 12 కోట్లు రప్పించింది ఎవరని ఎంక్వైరీ చేస్తే ఎక్స్ మినిస్టర్ వెంకటరత్నం అని తెలిసింది. వాడి ద్వారానే వీడి గురించి, వీడి తమ్ముడి గురించి తెలుసుకున్నాను. అక్కడి నుంచి నేను వీడి తమ్ముడిని ఆ మినిస్టర్ని నమ్మించాను. ఎందుకంటే అమెరికాకు ఎస్కేప్ అయిన వీడిని ఇక్కడికి రప్పించడానికి.
ఈ అన్నయ్య బాగా చదివి పెద్ద ఇంజనీర్ అయి వస్తాడని ఎంతో ఆశగా ఎదురు చూసేదా నా చెల్లి. నా ఎగ్జామ్ ఫీజు కోసం అకౌంట్లో డబ్బులు వేయడానికి ఆ రోజు బ్యాంకుకి వచ్చిన నా చెల్లెల్ని రా నువ్వు షూట్ చేశావు. నాలోని పొంగెను నర్మదా, నీళ్ళల్లో మురిసిన తామరా, అంతట్లో మారెను ఋతువులా